హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అవును, అఫీషియల్‌గా మనకి పాలిసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి, ఇదే మనకి ఆ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అనమాట పాలిసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనకి పాలిసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి నోటిఫికేషన్ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఓకేనా మొత్తం ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఓకేనా ఎలా జరుగుతుంది అంటే సీట్ అలాట్‌మెంట్ ఎలా జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా పెడతారు, మొత్తం అంతా కూడా నీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నుంచి, రిజిస్ట్రేషన్ నుంచి మొత్తం కూడా నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఓన్లీ థింగ్ ఏంటి అనుకున్నట్లయితే, మీకు పాలిసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే. దాంతో పాటు ఇలాంటి ప్రతి వీడియోస్ అంటే ఓకేనా. సో, చాలా టాపిక్స్ అయితే ఉంటాయి మనకి యూట్యూబ్‌లో అయితే మాత్రం. సో, అవి చేసుకోకుండా ఓన్లీ పాలిసెట్ కౌన్సిలింగ్ మీద నేను ఫోకస్ చేసి వీడియోస్ చేయాలి. డే టు డే అప్డేట్ ఇవ్వాలి. ప్రతి చిన్నది కూడా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నట్లయితే వీడియోస్‌ని లైక్ చేయండి. అందరూ కూడా లైక్ చేయండి వీడియోస్‌ని అయితే మాత్రం. ఓకేనా. వీడియోని లైక్ చేస్తే మోటివేషన్ అయితే వస్తుంది. సో, వీడియోని లైక్ చేస్తే మనకి మరింత మందికి రికమెండ్ అయితే అవుతుంది. వీడియోని లైక్ చేస్తేనే మనకి ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పేసి నాకు అనిపించి మీకు చేస్తాననమాట. సో, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలకైతే వెళ్దామనమాట. ఓకేనా. ఒక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అయితే ఇక్కడ పాలిసెట్ కౌన్సిల్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో, అఫీషియల్ నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు కొన్ని స్టెప్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ వచ్చేసరికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారనమాట. ఆన్‌లైన్ ఫీస్ పేమెంట్ అన్నా, రిజిస్ట్రేషన్ అన్నా ఒకటే అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. తర్వాత విజిట్ నియరెస్ట్ హెచ్ఎల్ సెంటర్ అనమాట. వన్స్ రిజిస్ట్రేషన్ పూర్తయిపోయిన వాళ్ళు మీ దగ్గరలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌కైతే వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత జనరేట్ పాస్‌వర్డ్ అనమాట. వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు మీకు పాస్‌వర్డ్‌లయితే ఇస్తారనమాట. సో, దాని ద్వారా మీకు నచ్చిన పాస్‌వర్డ్‌ని మీరు జనరేట్ చేసుకుంటారనమాట. సో, ఈ బ ద ద దానివల్ల ఏంటి అనుకున్నట్లయితే మీకు లాగిన్ వస్తుంది. ఓకే. ఆ లాగిన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా! ఆ లాగిన్ అయితే ఆ లాగిన్ ద్వారా మీరేం చేస్తారనుకున్నట్లయితే మీరు సింపుల్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు. చాయిస్ ఫిల్లింగ్ అన్నా, వెబ్ ఆప్షన్స్ అన్నా సేమ్ అండి. ఆ లాగిన్ ద్వారా మీరు లాగిన్ అయినట్లయితే మీకు వెబ్ ఆప్షన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో, అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వాలి. పాస్‌వర్డ్ జనరేట్ చేసుకుంటేనే మీకు క్యాండిడేట్ లాగిన్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుందన్నమాట. చాయిస్ ఫిల్లింగ్ అని అంటే వెబ్ ఆప్షన్స్ కానివ్వండి, క్యాండిడేట్ లాగిన్ గాని ఓన్లీ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే, జనరేట్ పాస్‌వర్డ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వస్తుందన్నమాట. అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ప్రతీది కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి చిన్నది కూడా నేను మీకు వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తానన్నమాట. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం. ఓకేనా? సో, అలాగే ప్రింట్ మొత్తం ఇదంతా తెలిసిందే ఇంక. సెలెక్ట్ అలాట్‌మెంట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఓకేనా? మొత్తం అంతా కూడా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఆఫ్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఎలా చేసుకోవాలి, మొత్తం కూడా చెప్దాం అనమాట. ఓకే. ఫ్యూచర్ వీడియోస్ మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అయితే ఉంది. చూస్తాం కదా! సో, ఇదిగోండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి పాలిసీ 2025 అడ్మిషన్ డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. ఓకేనా? అర్థమైంది కదా! ఇది డీటెయిల్ నోటిఫికేషన్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంక్ నుంచి కూడా మనకైతే లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఇదే నోటిఫికేషన్‌లో డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అంటే ఆన్‌లైన్ ఫీస్ పేమెంట్‌కి వాళ్ళిచ్చిన డేట్స్ చూద్దాం ఒకసారి. ఓకేనా? సో, ఆన్‌లైన్ ఫీస్ పేమెంట్‌కి 26 అంటే ఈ మంత్ 20థ్ నుంచి ఆన్‌లైన్ ఫీస్ పేమెంట్‌కి ఈ మంత్ 27థ్ వరకు టైం అయితే ఇచ్చారనమాట. అయితే వెంటనే మీరు వీడియోనైతే స్కిప్ చేసేయొద్దు. ఎందుకంటే కొంతమందికి ఫస్ట్ డే అంటే 20థ్ రోజున మీరు ఫీస్ పేమెంట్ చేయాలి. కొంతమంది 22nd రోజే ఫీస్ పేమెంట్ చేయాలి. కొంతమంది 23rd రోజే ఫీస్ పేమెంట్ చేసేయాలి. ఓకే. అట్లాగా మీకు అంత టైం ఇచ్చినప్పటికి కూడా అందరికీ కాదు ఆ టైం. కొంతమంది చెప్తున్నాం కదా! ఆన్‌లైన్ ఫీస్ పేమెంట్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఆన్‌లైన్ ఫీస్ పేమెంట్ చేయాలనమాట. సో, అది ఎందుకు ఇలా చేయాలో కూడా నేను క్లారిటీగా లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్‌గా మీకు ముందు వీడియోలో అయితే మాత్రం ఓకే. వీడియోస్ వెళ్తున్న కొద్దీ చెప్తాననమాట. అయితే ఇక్కడ ఎంత అమౌంట్ ఉందని చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి రూ. 700 ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ఎంత ఉంది? రూ. 700 అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే ఉందన్నమాట కౌన్సెలింగ్‌కి. ఇది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పే చేస్తారండి. సో, ఓకేనా? సో, అందరూ పే చేయాల్సిందే. ఓకేనా? అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం రూ. 250 అయితే ఉందన్నమాట. సో, ఇది కూడా పే చేయాలి. బోత్ ఫీమేల్ అండ్ మేల్‌కైతే మాత్రం సేమ్ అమౌంట్ అన్నమాట. వీలైతే మీరేం చేస్తారనుకున్నట్లయితే, సో, మీకిష్టం ఉన్నట్లయితే ఈ ఆన్‌లైన్ ఫీస్ పేమెంట్ రిజిస్ట్రేషన్ అంతా మనం చేస్తాం అన్నమాట. సో, మీరు సింపుల్‌గా అయితే ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే, సో, నేను మీకేంటంటే నా నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో, నా నంబర్‌ని బట్టి మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీస్ పేమెంట్ చేస్తాను కాబట్టి, సో, మీకేంటంటే ఎక్కడ కూడా ఫెయిల్ అయిపోకుండా సో, ఇన్ కేస్ మనీ డెబిట్ అయినా సరే నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను కాబట్టి మీకు ఫర్దర్‌గా ఏముండదు. ఓకేనా? సో, మీకేంటనుకున్నట్లయితే అర్థమైంది కదా! సో, నేను ఫీస్ పేమెంట్ చేసి నేను స్లాట్ బుకింగ్ చేస్తాను కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి. సో, మీకైతే ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. సో, నేను ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయినా సరే నేనే మీకు రిటర్న్ అనేది తెప్పించుకొని మొత్తం అంతా కూడా నేను చూసుకుంటాననమాట. ఓకేనా? సో, అది పక్కన పెట్టేస్తే సో, ఇది నోటిఫికేషన్ అనమాట.
అయితే ఇది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి టైం అండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీ వాళ్ళకి సంబంధించి క్లియర్ అప్‌డేట్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎవ్రీడే 9 ఏఎం కల్లా కూడా మనకు స్టార్ట్ అయిపోతుంది. అంటే మార్నింగ్ 9 ఏఎం కల్లా స్టార్ట్ అవుతుందంటే మీరు అక్కడికి 1 అవర్, 1 ½ అవర్ ముందైతే ఉండాలన్నమాట. ఓకేనా? సో, ఎందుకంటే అక్కడ చాలా బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి, ఏ బిల్డింగ్‌లో అవుతుందో మీకు తెలీదు కాబట్టి, ఎగ్జాక్ట్ అడ్రెస్ మీకు తెలీదు కాబట్టి, సో, మీరు అక్కడ బోర్డ్స్‌లో మెన్షన్ చేస్తారు కాబట్టి, మీరు వెళ్లి చెక్ చేసుకొని అక్కడ ఒక గంట ముందు వెళ్లి వెయిట్ చేసినట్లయితే స్టార్ట్ అయిన వెంటనే మీరు లైన్‌లో అయితే వెళ్తారనమాట. ఓకేనా? సో, ఎందుకలా చెప్పానుకున్నట్లయితే ఇందాకల మనకి ఫస్ట్‌లో చేసుకోనుకున్నట్లయితే ఎవరైతే ఓకే. 1 నుంచి కూడా 15,000 వరకు ర్యాంక్ ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ 21st రోజునే జరుగుతుంది. సో, వాళ్ళెప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? 20థ్ రోజున రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా అంటే 20థ్ రోజున రిలీజ్ అవుతుంది. 20థ్ రోజున వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని 21స్ట్‌కి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్ళిపోవాలి. అలాగే 50,001 ర్యాంక్ నుంచి 32,000 ర్యాంక్ వాళ్ళు 22nd ఎళ్ళాలి. అంటే వాళ్ళకెన్ని రోజులు టైం ఉంది? 20థ్ రోజు టైం ఉంది. 21st రోజు టైం ఉందన్నమాట. అంతకు మించి వాళ్ళకి టైం అయితే అస్సలు లేనే లేదు. అలాగే ఇక్కడ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే 23rd రోజు 32,000 నుంచి 50,000 మధ్యలో ఉంది. సో, వాళ్ళు ఆ టైంలో ఎళ్ళాలన్నమాట. ఓకేనా? సో, సో వీళ్ళకి ఎంతవరకు టైం ఉంది? 23rd వరకు ఉంది. అలాగే మనకి లాస్ట్ ర్యాంక్ వరకు కూడానా మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని సో, మీకు ఎంత టైం ఉంది? 28థ్ అండ్ 26థ్ వరకు టైమ్ ఇచ్చారు. ఓకే. బట్ మనకి మన షెడ్యూల్ ఎప్పుడుందో చూసుకొని అంతకన్నా ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని అంతకన్నా మనం హెల్ప్ లైన్ సెంటర్‌కి ఎత్తి వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి, మన టైం వచ్చేలోపు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో, ఇది ఇంపార్టెంట్ విషయం అన్నమాట. చాలా మంది స్కిప్ చేసి ఉండుంటారు. సో, వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ తెలీదన్నమాట. సో, మీరు స్కిప్ చేయలేదు కాబట్టి మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. సో, ఇది మనకి ఆంగ్లో ఇండియన్, ఎన్‌సీసీ, ఎన్‌డబ్ల్యూ ప్లస్ స్పోర్ట్స్. సో, ఒకసారి మీరు గాని ఎన్‌సీసీ గాని, స్పోర్ట్స్ గాని అయినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. ఎక్కువ మంది గాని ఎన్‌సీసీ గాని, పీడబ్ల్యూ గాని, స్పోర్ట్స్ గాని ఈ కేటగిరీ వాళ్ళు కామెంట్ చేస్తే నేను దీనికి సంబంధించి క్లారిటీగా వీడియో చేసి పెడతానన్నమాట. లేదంటే కామెంట్ చేయకపోతే సో, మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు నేను వదిలేస్తాను. బట్ మిగిలిన నార్మల్ వర్క్ అంటే ఎవరైతే ఎన్‌సీసీ కాదు, ఎవరైతే స్పోర్ట్స్ కాదో వాళ్ళకైతే మాత్రం ఇదే షెడ్యూల్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి? డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకు అర్థమైతే అయిపోయింది. ఓకే. మనకెప్పుడు స్టార్ట్ అవుతుంది? 21st నుంచి స్టార్ట్ అవుతుంది. ర్యాంకుల వారీగా ఏ రోజైతే ఆ రోజైతే వెళ్తారు. అయితే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మీరు ఏం పట్టుకెళ్తారో చూద్దాం ఒకసారి. మీరేం పట్టుకెళ్ళాలి? ఫస్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్. ఆన్‌లైన్‌లో పే చేసారు కదా అమౌంట్ 700, 250 దాని అమౌంట్ తీసుకెళ్తారనమాట. పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ ర్యాంక్ కార్డు, 10థ్ క్లాస్ మార్క్స్ మెమో తీసుకెళ్తారు. అలాగే 4థ్ క్లాస్ నుంచి కూడా మీరు స్టడీ సర్టిఫికేట్‌లనమాట. 4థ్ క్లాస్ నుంచి కూడా 10థ్ క్లాస్ వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్‌లు తీసుకెళ్తారండి. ఓకేనా? ఆర్ అడిగారు. సో, అదేం అవసరం లేదనమాట. సో, మీరు సింపుల్‌గా నేను చెప్పింది 4థ్ క్లాస్ నుంచి కూడా 10థ్ క్లాస్ వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్ పట్టుకెళ్ళండి. ఓకే. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అంటే ఓసీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 2025, 2026 యొక్క మీ సేవ గాని, సచివాలయం గాని సంబంధించి ఓసీ సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఓసీ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే అది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అందరూ పట్టుకెళ్ళాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా మనకి ఈ డేట్ తర్వాత అయితే అయ్యుండాలనమాట. ఈ డేట్‌కి ముందుంటే మీరు ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు కాబట్టి, ఈ డేట్ తర్వాత అంటే 2022 జనవరి 1 తర్వాతున్న ఫి సర్టిఫికేట్ తీసుకురండి. వీలైతే ఈ ఇయర్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకి ఈ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి అంటే ఈ 2024 పర్లేదు, 2025 పర్లేదన్నమాట. అది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఇన్‌కేస్ లేకపోతే రెన్యువల్ చేయించుకోండి. ఇన్‌కేస్ లేకపోతే అప్లై చేసుకోండి. క్యాస్ట్ టు ఇన్‌కమ్ మ్యాండేటరీ 2 సార్లు చెప్తున్నాను. పక్కా పట్టుకెళ్ళాలి. అలాగే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఇప్పుడే మీ స్కూల్‌కైతే వెళ్లి ఇంకా టీసీ తీసుకోలేదు 10థ్ క్లాస్ టీసీ, 10థ్ క్లాస్ టీసీ తీసుకోండి. ఓకే. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అన్నమాట. ఇది మనకు అవసరం లేదు. ఎవరైతే ఏపీలో ఉంటారో వాళ్ళకి సంబంధం అస్సలు లేదన్నమాట ఇది. దీంతో పాటు ఇక్కడ సంబంధించి చూసినట్లయితే ఈడబ్ల్యూ, ఎన్‌సీసీలో ఉన్నట్లయితే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ వస్తది. ఎవరైతే బయట వాళ్ళు ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళండి. పీడబ్ల్యూడీ వాళ్ళు పీడబ్ల్యూడీ, క్యాప్ వాళ్ళు క్యాప్, ఆంగ్లో ఇండియన్స్, ఎన్‌సీసీ స్పోర్ట్స్ గైడ్స్. ఓకేనా? సో, ఇదన్నమాట. సో, ప్రతీది కూడా ఏం చేస్తారు? ఓ 2 సెట్ల జిరాక్స్ కూడా మరి పట్టుకెళ్ళాలన్నమాట. మీకు నచ్చినా నచ్చకపోయినా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేది పట్టుకొనెళ్ళాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ 2 కూడా తీసుకెళ్ళాలన్నమాట. మీరు ఒక ఫైల్‌తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అదే ఫైల్‌లోని 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అని చెప్పిన ప్రతిది కూడా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకొనైతే వెళ్ళండి. ఫోటోలు కూడా తీసుకెళ్ళండి వీలైతే మాత్రం. ఓకే. ఫోటోస్ కూడా తీసుకెళ్ళండి. అది చెప్పలేదక్కడ. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ కూడా మ్యాండేటరీగా అయితే అడుగుతారనమాట. అలాగే మీ 10థ్ క్లాస్ సంబంధించి ఏదైతే సో, ఆ మార్క్స్ నోట్స్ కూడా మీరు తీసుకెళ్ళాలనమాట. సో, మీరు 10థ్ క్లాస్ పాస్ అయ్యారని చెప్పేసి ప్రూఫ్ కింద ఇన్ కేస్ ఒరిజినల్ 10థ్ క్లాస్ మార్క్స్ మీ స్కూల్‌కి వచ్చినట్లయితే అది మీరు తీసుకెళ్ళండి. ఇన్ కేస్ రాకపోతే మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్స్ ఏదైతే ఉందో సో, దాన్ని ఆన్‌లైన్‌లో ఇప్పుడు ప్రింట్ తీసుకొని వీలైతే మీ ప్రిన్సిపల్ సార్ సైన్, సిగ్నేచర్ పట్టించుకొని
స్టాంపు అంటే స్టాంపు సిగ్నేచర్ వేయించుకొని కూడా తీసుకెళ్ళండి. అది 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారన్నమాట అలాగైనట్లయితే. ఓకేనా? సో, ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. దాంతో పాటు దీనికి సంబంధించి జిరాక్స్‌లు 2 సెట్స్ తీసుకెళ్ళాలి. ఫోటోస్ తీసుకెళ్ళాలి. ఫైల్ తీసుకెళ్ళిపోండి అలాగా. కట్ట మొత్తం తీసుకెళ్ళిపోండి. వీలైతే మీ పేరెంట్స్‌ని కూడా రమ్మని చెప్పండి. ఆ రోజు సెలవు పెట్టుకొని మీ బ్రదర్ కానీ, ఎవరైనా ఉంటే మీ పేరెంట్ కానీ వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. ఇన్ కేస్ ఏమైనా అవసరం అయితే వాళ్ళక్కడ లైన్‌లో నించుంటారు. మీరు అటు ఇటు తిరుగుతారు కాబట్టి, సో, వాళ్ళు బయట నుంచి మీకేమైనా అందిస్తారు. ఏమైనా జిరాక్స్ కావాలనుకున్నా సరే, మీకు వన్స్ లోపలికెళ్ళిపోయారనుకో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం లోపలికి, మళ్ళీ మీరు బయట రాలేరు. సో, వాళ్ళు మీరు కాల్ చేసి నాకిలా జిరాక్స్ కావాలంటే వాళ్ళు జిరాక్స్ తీసుకొస్తారు కాబట్టి దగ్గరలో జిరాక్స్ సెంటర్ నుంచి ఒక జిరాక్స్ తక్కువైంది, ఒక జిరాక్స్ మిస్ అయింది అనుకున్నట్లయితే, సో, ఒక పేరెంట్‌ని కూడా పక్కా తీసుకెళ్ళండి. నేను కూడా పాలిసెట్ కౌన్సెలింగ్ అయితే అటెండ్ అయ్యాను కాబట్టి, నాకు ఈ బాధలు, ఈ తిప్పలన్నీ తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అలాగే ఇక్కడ వన్స్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ అయితే ఇస్తారండి. చాయిస్ ఫిల్లింగ్ అంటే ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం అనమాట. సో, ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ ర్యాంక్ నుంచి కూడా లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మనకి 25th రోజుతో అయితే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి 25th రోజు ముందు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి 50,000 వరకు కూడా. సో, వాళ్ళకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ రోజు నుంచి అయితే మనకి అంటే 25th, 26th రోజున మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరు ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 మనకు ర్యాంక్ ఉన్న వాళ్ళు, అలాగే 27th రోజు, 28th రోజు 50,000 ఫస్ట్ ర్యాంక్ నుంచి 90,000 ర్యాంక్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. అలాగే 29th నుంచి కూడా 30,000 వరకు కూడా మనకి ఓకే. 29th నుంచి కూడా మనకి 30th వరకు కూడా 30th జూన్ వరకు కూడా మనకి లాస్ట్ ర్యాంక్ వాళ్ళైతే పెట్టుకోవచ్చు అనమాట వెబ్ ఆప్షన్స్. సో, మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎంత టైం ఇచ్చారు? 2 రోజులే ఇచ్చారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎంత టైం ఇచ్చారు? ఒక పూట ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అయినా సరే ఇన్ కేస్ మీరు మిస్ అయిపోతే సో, మీకు 2-3 డేస్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటే ఆ 3 రోజులు ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. బట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం ఆ రోజు ఆ పూటే ఉంటుంది. చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకొని అర్థం చేసుకోండి. ఓకేనా? సో, ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత తప్పులున్నట్లయితే ఇక్కడ మీరు కరెక్షన్స్ సంబంధించి ఒక డేట్ ప్రొవైడ్ చేశారనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా మనకి జూలై 1 తారీఖున వెబ్ ఆప్షన్స్‌లో ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ బట్టి మీ కట్ ఆఫ్‌ని బట్టి మీ యొక్క ర్యాంక్స్‌ని బట్టి వాళ్ళు బేస్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్స్ అనేవి మీకు 3/7 అంటే జూలై 3 తారీఖున అయితే మీకు ఇస్తారనమాట. ఓకేనా? మీకు అర్థమైతది అనుకుంటున్నాను. ఇంకా డౌట్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను రిప్లై అయితే ఇస్తాననమాట. మీకు దానికి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూసుకున్నట్లయితే 6థ్ అంటే థర్డ్ జూలై 3న 6 PM ఓకే. ఆఫ్టర్‌నూన్ 6 PM కల్లా కూడా మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందని చెప్పేసి ప్రొవైడ్ చేస్తారనమాట. సో, సీట్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి? ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు దాన్ని మన ఛానల్ ఫాలో అవుతున్నారనమాట. వెంటనే వెళ్లి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. వెంటనే వెళ్లి వాట్సాప్ ఛానల్ జాయిన్ అయిపోండి. అక్కడ మీకు అప్డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటానమాట. ఓకేనా? సో, ఏమైనా చేంజెస్ వచ్చినా, ఏమైనా డేట్స్‌లో చేంజెస్ వచ్చినా అక్కడ షేర్ చేస్తాను. వీడియోస్ చేసి లేకపోయినా ఏం చేస్తాను? టెలిగ్రామ్ ఛానల్‌లోని వాట్సాప్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. వెంటనే టెలిగ్రామ్ ఛానల్‌లో, వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయితే అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కౌన్సెలింగ్ అయిపోయినంత వరకు కూడా, అడ్మిషన్ అంతా అయిపోయినంత వరకు కూడా ప్రతి వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఓకేనా? అలాగే ఫైనల్‌గా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి హెల్ప్‌లైన్ సెంటర్‌లు చూపిస్తాను. ఇవి మనకి హెల్ప్‌లైన్ సెంటర్‌లనమాట. సో, ఈ హెల్ప్‌లైన్ సెంటర్‌లకైతే మీకు చెప్పిన డేట్‌కైతే మీరు వెళ్ళాలి. సో, ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా! సో, చూస్తున్నారు కదా! ఈ పీడిఎఫ్స్ మొత్తం నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తానండి. మీ టెలిగ్రామ్ ఛానల్ కూడా వచ్చి చెక్ కూడా చేసుకోవచ్చు. సింపుల్‌గా చూస్తున్నారు కదా! ఎనెక్సరీ 1 అని చెప్పేసి హెల్ప్‌లైన్ సెంటర్స్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, బీసీ, ఎస్సీ, ఓసీకి అయితే ఇచ్చారు. ఎస్టీ వాళ్ళకి పక్కన ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీస్ అంటే ఆ హెచ్ఎల్సీ అడ్రస్ తెలియకపోతే ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు. అడ్రస్ ఎక్కడ, ఏంటి, ఏ కాలేజ్, ఏంటి ఎక్కడ అని చెప్పేసి తెలుసుకోవచ్చు. హెచ్ఎల్సీ కోడ్ అంతానా. ఇన్ కేస్ మీకు షెడ్యూల్ చూసుకోవాలనుకుంటే షెడ్యూల్ అయితే ఇదనమాట. చూస్తున్నారు కదా! గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మార్నింగ్ 9 AM కల్లా కూడా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ర్యాంక్ నుంచి 27 ఓకే 7,500 ర్యాంక్ వరకు కూడా మనకి మార్నింగ్ షిఫ్ట్‌లో జరుగుతుందనమాట. జూమ్ చేసి చూపిస్తా. ఓకే. సో, ఈ కాలేజ్ ఒకసారి చూసుకోండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇప్పుడు శ్రీకాకుళం చూద్దాం. శ్రీకాకుళంలో ఒకటే సెంటర్ ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లోని మార్నింగ్ ఓకే. ఫస్ట్ ర్యాంక్ నుంచి 7,500 ర్యాంక్ వరకు కూడా మార్నింగ్ 9 AM నుంచి కూడా 12 వరకు చేస్తారు. అలాగే ఆఫ్టర్‌నూన్ మీరు ఏదో టైం వెళ్ళొచ్చని అనుకోవద్దు. ఆఫ్టర్‌నూన్ పూట 7,500 ఒకటో ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ వరకు కూడా చేస్తారు. సో, అలాగే ఇక్కడ మనకి 2 జిల్లాలు ఉంటాయన్నమాట. కొన్నిసార్లు ఒక జిల్లాలోని 2, 3 సెంటర్‌లు అయితే ఉంటాయి. సో, ఒకటి మీరు ఆ నేమ్ ఎక్కడొచ్చిందో చూసుకోవచ్చు. అక్కడికెళ్ళి ఏ సెంటర్‌లో వచ్చింది ఏంటి అని చెప్పేసి చూసుకోవచ్చనమాట. లేదనుకున్నట్లయితే మీరు సింపుల్‌గా ఏదో ఒక సెంటర్‌కైతే వెళ్ళొచ్చు. ఓకేనా? అది మీకు నేను క్లారిటీ చేస్తానన్నమాట. ఒకటే సెంటర్‌కెళ్ళాలా? లేదంటే ఏదో 2 సెంటర్‌లో కూడా ఏదో ఒక సెంటర్‌కెళ్ళొచ్చా లేదని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో అయితే మాత్రం. ఓకే. అది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?
సో కామెంట్ చేయండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ వీడియో మాకు కావాలి అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే ఆ వీడియో కూడా చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. సో మీకు ఇంకా డౌట్ వస్తుంది ఇక్కడ మొత్తం అన్ని ఉన్నాయి. సో అన్ని యూస్ చేసుకుని ఇక్కడ అడ్మిషన్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ కూడా. సో మనకు ప్రస్తుతానికి అయితే అవసరం లేదనమాట అంతగాను. సో ఇలాంటి బర్ నెట్వర్క్ వస్తే అప్డేట్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కోసం క్లిక్ చేసి ఆల్ పెట్టుకుని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయితే